రైట్ టు లెఫ్ట్. సెంటర్కి వచ్చి రిలాక్స్. రోటాసన్. Slowly relax. Katsam Viryasana. Slowly relax. చేతులు రెండు ఛాతీ ఎదురుగా. డీప్ బ్రీతింగ్. యోగాలో కూడా మీరు చేయగలిగినంతే చేయండి. ఎప్పుడైనా కెపాసిటీ నుంచి నేను అది ఎక్కువ చెప్తున్నాను అనిపిస్తే అవి ఆపేసుకొని మీకు నచ్చిందే ఎక్కువ సరిపోతుంది. రిపిటేషన్ పెంచుకుంటే టైం కలిసి వస్తుంది, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, అనవసరంగా ఖాళీగా ఉండొద్దు. మీరు చేయగలిగిందానే నేను 2 సార్లు చెప్తే మీరు 10 సార్లు చేసుకోవచ్చు. నేను దృష్టిలో పెట్టుకునే చెప్తున్నా. అప్పటికి అన్ని వయసులు వాళ్ళకి తగ్గట్టుగా ఊహించి సమస్యలు ఎట్లా ఉంటాయో ఐడియా ఉంటుంది కాబట్టి చెప్తున్నా. మీకు ఏదన్నా ఇంకా కూడా కంఫర్ట్ లేదు అనిపిస్తే నాతో ఒక మాట చెప్తే నేను మార్చుకుంటా. చెప్పే దాంట్లో ఇంకొంచెం మార్పుగా ఏమైనా చేయొచ్చు. రెండు చేతులు వచ్చి ఛాతీ ఎదుగు. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు మెరుదండి ముద్ర. పక్కకని బ్యాక్. స్లోలీ రిలాక్స్. కుడి చెయ్యి పిడికి బిగించి రైట్ సైడ్ తీసుకుని రెండు వైపులో తిప్పుకోవచ్చు. జస్ట్ భుజాలకు మంచిది. ఎడమ చేయి తీసుకుని ఇంకోటి వీలైతే రాగి మెటీరియల్ పెట్టుకోండి. రాగి మెటీరియల్ అందరూ కూడా మెటల్, రాగితో సంబంధించిన ఉంగరాలు, గాజు కానీ చైన్ ఇట్లాంటివి పెట్టుకోండి. చాలా మంచిది. జాయింట్ నొప్పికి చాలా మంచిది. అన్నిటి కాలుకి లేకపోయినా పర్వాలేదు, కాళ్ళకి మామూలుగా అయితే వెండి పెట్టుకుంటే మంచిది. పడకపోతే వదిలేయండి, మామూలుగా చేతుల వరకైనా పెట్టుకోండి. ఇట్లా నేను ఒక 4-5 రోజుల నుంచి పెడుతున్నాక కొంచెం డిఫరెన్స్ వచ్చింది, నాకే తెలుస్తుంది. ఇది పెట్టుకున్నాక తేడా ఉంది. ఇంతకుముందు అంత ఎలర్జీ వాపులు తగ్గినాయి అన్నమాట. ఉన్నాయి, వస్తున్నాయి, కానీ ఇంతకుముందు అంత ఎక్కువ లేదు. ఎప్పుడో కొన్నది ఇంట్లో పక్కన పడేస్తుంటాగా, గుర్తొచ్చింది, సడన్గా పెట్టుకున్నా చూద్దాం. మరి వాతం అంటే అదేగా వాపులు, ఇన్ఫ్లమేషన్స్. వాతం పిత్తం రెండు కలగలిపి అదొకసారి ఇదొకసారి ప్రకోపిస్తూ ఉంటాయి.
అవును. ఇంకోటి కఫతత్వం వల్ల కూడా వస్తాయి ఇన్ఫ్లమేషన్. అట్లా 3 రకాలు తత్వాల వల్ల అన్ని రకాల జబ్బులు వస్తాయి ఎవరి శరీర తీరుని బట్టి వాళ్ళకి. అది అక్కడ కాంబినేషన్ ఏం కలిసిందని చూసుకోవాలి. అంటే వీళ్ళకి కఫతత్వం ఉండి వాతం పెరిగిందా, పిత్తం ఉండి వాతం పెరిగిందా, అట్లా రకాలు ఉంటాయి అన్నమాట. వాతం వల్ల వాతం పెరిగిందా, అట్లా ప్రతి దాని కాంబినేషన్స్ ఉంటాయి. ఇది దీనికి చేద్దాం ఎల్బోకి. ముందు ఫింగర్స్కి చేయాలి. ప్రతి జబ్బుకి మూడు నేచర్స్ కారణం ఉంటాయి, త్రిదోషాలు, వాత పిత్త కఫాలు. ఈ మూడిట్లో మనకు దేని వల్ల వచ్చింది అనేది ముందు తెలుసుకొని దాని ప్రకారంగా మెడిసిన్ వాడుకోవాలి. ఆయుర్వేదంలో ఉన్న గొప్పతనం అదే. అల్లోపతిలు ఏం చేస్తారు, మూడింటిని కలగలిపేస్తారు, అందరికీ ముగ్గురికి ఒకటే ఇస్తారు. దానివల్ల ఏం జరుగుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్ని అవయవాలు చెడిపోవడానికి కారణం ఏంటి, వాళ్ళకి నిజంగా మాట్లాడితే ఆ అవయవం మీద అక్కడ ఈ మందు పనిచేయాల్సిన అవసరమే ఉండదు, కానీ పనిచేసేటట్టుగా మందులు ఇస్తూ ఉంటారు. అది అనవసరంగా అది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది ఆ ఆర్గాన్. అదే ఆయుర్వేదంలో అలా జరుగుతుంది. పక్కాగా మరి ఏందనేది నేచర్ అర్థం చేసుకుంటారు డాక్టర్. స్టంటా నార్మల్ అయిందా? ఎంత వయసు చూడండి, 40 ఏళ్ళకి. ఇప్పుడు ట్యూబ్లో జారినవి తీసేస్తారా? లోపల ఉన్నవి కదిలితేనే మళ్ళీ, కానీ హార్ట్ అని చెప్పారు. అంటే ఇక వీళ్ళ ఎక్స్పెరిమెంట్లు మొత్తం మన మీదే చేస్తారు. అంటే వాళ్ళకి ఏమనిపించినా ఇక అన్నీ మనవే, మన దగ్గరే స్టార్ట్ ల్యాబొరేటరీ. అన్నది ఎవరు ఈవిడ? ఇదే మీరు వెళ్ళిన డాక్టరా? హరిత.
2 చేతులు ఇంటర్లాక్ చేసి నడినేస్తుంది. ఇవంతే ముందు డాక్టరు కనుక్కుంటే మన అదృష్టం, కనుక్కోపోయినా మనమే బాధపడాలి. వాళ్ళకేమి ఉండదు, అన్నీ మన మీదకే వస్తాయి. మన కర్మ అనుకొని అనుభవిస్తూ ఉంటాం, అలవాటు పడ్డాం. అల్లోపతి అయితేనేమో హ్యాపీగా అంటే బాధపడతా కూడా అక్కడికే వెళ్తాం. అదే ఆయుర్వేదం కానీ హోమియోపతి, న్యాచురోపతి వీటిల్లో మాత్రం 2 నిమిషాలు కానీ 2 రోజులు కానీ వెయిట్ చేయం, వెళ్ళంగానే తగ్గిపోవాలి. అసలు ఇక 100% రిజల్ట్ వచ్చేయాలి. ఇంకా తగ్గలేదు ఇక్కడ, అసలు వేస్ట్. ఈ వైద్యమే వేస్ట్, ఏకంగా దారుణం. మనకు అసలు మనలోనే మార్పు రావాలి, ఆలోచన విధానం. వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే మన మొదటి నుంచి అలవాటు చేశారు. బీపీ షుగర్లు ఏ మందైనా వాడు జీవితాంతం వాడాలి అంటారు. ఆ దెబ్బకి అలవాటు పడిపోయి జీవితాంతం వాడతాం, తగ్గదు. కానీ మళ్ళీ అదే డాక్టర్ దగ్గర పరిగెత్తాం. ఆయుర్వేదంలోకి వెళ్ళి కాస్త మంచి చెడు ఏమైనా ఉన్నాయా చూద్దాము, వద్దు. డోస్ తగ్గపోయినా పర్వాలా, ఇక్కడే బాగుంటుంది. అది అట్లా. ఎవరైతే ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలనుకుంటారో అక్కడే ప్రాబ్లం అవుతుంది. కొంచెం బాధపడ్డా పర్వాలేదులే, దీంట్లో మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వేరే ఆర్గాన్స్ మీద ఇబ్బంది ఉండదు అని తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇవాళ. ఈ రోజు తగ్గిందా లేదా అంతే చాలు. పెయిన్ రిలీవ్ ఉన్నాయి కదా, డోలో, ఎనాల్జిసిక్ టాబ్లెట్స్, అవి కూడా చూడండి ఎలా వాడేస్తారు. పెప్పర్మెంట్లు మింగినట్టు మింగుతారు. లివర్ మీద ఎంత డ్యామేజ్ ఉంటుంది, పట్టించుకుంటున్నారా? లేదు. ఇవాళ ఎక్కువ ఉంది, తగ్గాలి అంతే. లోపల ఆర్గాన్ మీద ఎక్కడ ఏమి ఎఫెక్ట్ అవుతుంది అని పట్టించుకోవట్లా. తర్వాత రెండో చేయి. ఏ ఎక్సర్సైజ్ ఇది? టెన్నిస్ వెళ్ళిపో. ఆక్యుపాయింట్స్ కూడా మ్యాక్సిమం వాడండి, చెయ్యండి. రెండోది అంటున్నారు బూస్టర్ డోస్ వేయించుకున్న వాళ్ళకి మరీ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని అన్నారు. మేము అసలు మీరు నమ్మరు, 2 సార్లు వెళ్ళాము. మా విఫల ప్రయత్నం, వెళ్ళి వెయిట్ చేస్తే డోస్ అయిపోయింది అంటారు. 3వ డోసు చివరికి వేయించుకోలేదు. మాకు అసలు అంత నమ్మకం ఏముందిలే అనిపించింది. మనం జాగ్రత్తగా ఉంటే కోవిడ్ ఎందుకు వస్తుంది అసలు అన్నట్టు లైట్ తీసుకున్నాం. 2 సార్లు వెళ్ళినా మాకు దొరకలేదు కదా, ఇంక వదిలేసాం. తర్వాత ఫ్రీ అయింది, అయినా కూడా ఇంక వదిలేసాం. ఆ వదిలేయడం చాలా మంచిదైంది అసలు. ఏం కాలా. తర్వాత నేను విన్నా బూస్టర్ డోస్ వాళ్ళకి ప్రాబ్లం అయింది. బూస్టర్ డోసా? అందరికీ కాదు, ఆ రెండిటికి చెప్పారు. అది చెప్పినప్పుడు అమ్మయ్య అనుకున్నా, ఇది చెప్పినప్పుడు అది మామూలే. అది కాక మన బాడీ తీరులేండి. మాకేటో మా ఇంటిల్లి పాది ఎవరికి కూడా 2 డోసులు వేయించుకున్న జ్వరం కూడా రాలా. ఆ ట్యాబ్లెట్లు పెట్టుకున్నాము, అవసరమే రాలా, ఏం లేదు అసలు. ఆ లాక్డౌన్లో తెలియకుండా మేము తాగింది ఏంటంటే గ్రీన్ టీ తాగేవాళ్ళం. ఆ గ్రీన్ టీలో దాల్చిన చెక్క, లవంగము రోజు దంచేసి బాగా దాంట్లో వేసేసి కాగబెట్టేసి అవి తాగేవాళ్ళం. ఏది వితౌట్ బెల్లం కానీ ఇంకా అట్లానే డికాషన్.
కానీ అది భలే హెల్ప్ అయింది, అసలు ఎంత హెల్ప్ అయిందో. గ్రీన్ టీ విపరీతంగా వాడాను నేను. ఎంత పావు స్పూన్ వేసేదాన్ని, ఎందుకంటే కలర్ అట్రాక్షన్ కోసం అంతే. మళ్ళీ ఉట్టి దాల్చిన చెక్క లవంగం నీళ్ళు అంటే ఇష్టపడరు కదా, అందుకని గ్రీన్ టీ అని చెప్పడం ఇది వేసేదాన్ని పావు స్పూన్. కానీ భలే హెల్ప్ అయింది, వెయిట్ గెయిన్ అవ్వకుండా చాలా బాగా సహాయం చేస్తుంది అది. తర్వాత చాలా షార్ట్స్ వచ్చినాయి, దాల్చిన చెక్క ఎవరైతే వాటర్ తాగుతారో వాళ్ళ వెయిట్ పెరగరు అని. తర్వాతే మొదలైంది అది ట్రెండ్. దాల్చిన చెక్క అదే వెయిట్ లాస్ అవుతుంది, వెయిట్ లాస్కే నేను చెప్తుంది. మేము కోవిడ్ టైంలో 1.5 సంవత్సరం పాటు తాగాము. మా ఇంట్లో ఎవరు వెయిట్ పెరగలు అప్పుడు, ఏది ఇంట్లో కూర్చున్నా కూడా. అప్పుడు అనిపించింది దాల్చిన చెక్క ప్రభావం అయింటుందని, రెగ్యులర్గా తాగాము. కోవిడ్ మరి మాకు రాలేదు ఎవరికి, ఏముంది మామూలుగానే ఉన్నాం అందరిలాగే, ఏం పెద్ద గొప్పగా ఏం లేంగా. ఏమో లోపల వచ్చి పోయిందేమో ఎవరికి తెలుసు. ఇప్పుడు చిన్న జలుబులాగా ఏదో రూపంలో వచ్చి ఉంటుంది, అందరికి వచ్చే ఉంటుంది. అంతే, కొంతేమో కర్మ అంటే అనుభవించాలని ఉన్నప్పుడు ఎక్కువ బాధపడతాం. లేదంటే చిన్న అదే తుఫాను, ఇప్పుడు మనం తుఫాను వస్తే కూడా చిన్న గాలివానలాగా ఫీల్ అవుతాం కదా. ఎక్కడుంది అది మనసు, మనము తీసుకున్న దాన్ని బట్టి నెగిటివ్గా ఫీల్ అవ్వకుండా పర్వాలేదు ఏమైంది వస్తే అందరికీ రాలేదు అన్నట్టు ధైర్యంగా ఉండే వాళ్ళకి ఏం చేయదు. భయపడతారు చూడండి భూతంలాగా, వాళ్ళకి ప్రాబ్లం అది. కొంత మానసికమైందే ఎక్కువగా రోల్ ప్లే చేస్తుంది. మార్పు కరెక్ట్, అది యద్భావం తద్భవతి. మనం ఏదైతే అనుకుంటామో అదే బూచిలాగా అయిపోతూ ఉంటుంది. మీకు ఒక రీసెర్చ్లో ఇది 100% ఇది ట్రూ అయింది. ఏంటంటే ప్లాసిబో ఎఫెక్ట్ అని ఒకటి ఉంది. ఆ ఎఫెక్ట్ మీద చూద్దామని చెప్పి ఏం చేశారంటే 2 గ్రూపులను తీసుకున్నారు పేషెంట్లని. ఒక గ్రూప్ వాళ్ళకి మందులు ఇచ్చారు, ఇంకో గ్రూప్ వాళ్ళకి కూడా ఏం చెప్పారు, మీకు మందు లేకుండా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము అన్నారు. ఇద్దరికి మందులు ఇస్తున్నాము అన్నారు. అయితే ఏం చేశారంటే మందులు ఇస్తా ఉన్న గ్రూప్కి నిజంగా మాట్లాడితే మందు ఇవ్వాల, వాళ్ళకి ఖాళీ క్యాప్సూల్స్ ఇచ్చారు, అంటే మందు లేని క్యాప్సూల్స్ ఇచ్చారు. కానీ ఎంత ఆశ్చర్యం అంటే ఆ మందు లేకుండా మింగిన వాళ్ళకే బాగా కంట్రోల్కి వచ్చినాయి జబ్బులు. కారణం ఏంటంటే మేము మంచిగా ట్యాబ్లెట్లు మింగుతున్నాము, హ్యాపీగా అంటే తగ్గిందని ఫీలింగ్ అనమాట. ఆ మానసికమైన దాంతో థాట్ వల్లే వాళ్ళకి కంట్రోల్లో ఉన్నాయి. అది చాలా ఆశ్చర్యపోయారు అసలు రీసెర్చ్. దీనే ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. అట్లాగే ముసలి వాళ్ళు కూడా అంతే చూడండి, మేము మంచాన్ని పడకూడదు ఇలానే పోవాలి, తిరుగుతా పోవాలి అంటుంటారు. వాళ్ళే పడేది మంచాన కరెక్ట్గా. మీరు గమనించండి, తిరిగేటప్పుడు ఇది ఒక స్టైల్గా మాట్లాడతారు, దేవుడి వల్ల తిరుగుతూ వెళ్ళిపోవాలి పైకి అంటారు. వాళ్ళు తిరుగుతూ అసలు వెళ్ళరు, మంచంలోనే ఉంటారు. లోపలికి తీసుకున్నారు కాబట్టి పైకి వచ్చింది. వాళ్ళు పైకి అనగలిగారంటే ఏంటి, ఎలా వస్తాయి అసలు రావు. ఫస్ట్ లోపల ఉంటుంది, తర్వాతే మాట రూపంలో బయటకు వస్తుంది. ఆలోచనే ముందు ఉంటుంది, తర్వాతే మాట వచ్చి తర్వాత ఆలోచన వెళ్ళదు. మేము అసలు ఎప్పుడు చెప్తానే ఉంటాం, అయినా కూడా వినరు పెద్దవాళ్ళు. కొంతమంది అంటే దేవుడు అలా తీసుకెళ్ళాలి అంటారు. ఏది వాళ్ళు మంచి ఓపికలో ఉన్నప్పుడే మాట్లాడతారు ఈ విషయాలు. అసలు అలా ఎందుకు, అలాంటి ఆలోచన ఎందుకు వస్తుందంటే వినరు. అది అవి చేయకూడదు అసలు. అప్ డౌన్, పూర్తిగా లెఫ్ట్ తిప్పుతూ మళ్ళీ రైట్. ఇంకొకటి 50 ఏళ్ల తర్వాత చాలా మార్పులు వస్తూ ఉంటాయి కదా, మెనోపాజ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సెక్రీషన్స్లో హెచ్చు తగ్గులు, ఈస్ట్రోజన్ హార్మోన్ మరి ముఖ్యంగా
తగ్గడం వల్లే చాలా సమస్యలు ఆడవాళ్ళకి వస్తూ ఉంటాయి. సో అవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని ఒక కౌన్సిలర్ని ఒక యాంకర్ అడిగింది యూట్యూబ్లో. అసలు 100% ఆమె చెప్పింది మొత్తం కూడా మన యోగాలో మనం చేస్తున్నవే అనిపించింది. అంటే ప్రతిదీ లైఫ్ స్టైల్ దగ్గర నుంచి ఎలా ఉండాలి, ఆలోచన విధానం, రోజు కొంచెంసేపు బాడీని కష్టపెట్టాలని, మళ్ళీ కొంచెం ఆధ్యాత్మికమైనవి చదవడం, ప్రతిదీ ఏది శాశ్వతం కాదు అని ముందు అది యాక్సెప్ట్ చేయడం. ఇప్పుడు శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. అంటే కొంచెం ముసలి వాళ్ళలాగా అవ్వడము, లేకపోతే కొంచెం ఇంతకుముందు ఉన్నంత చలాకీగా ఉండలేకపోవచ్చు, అంతకుముందులాగా యోగా చేయలేకపోవచ్చు, లేదా అంతకుముందున్నంత ఓపిక ఆ స్పీడ్ ఉండదు, తగ్గుతుంటుంది. వీటన్నిటిని ముందు యాక్సెప్ట్ చేయండి అని చెప్తున్నారు. అది ఎంత కరెక్ట్? అవి ఎప్పుడు వస్తాయి? ప్రాక్టికల్గా మనం ఎక్స్పీరియన్స్ అయినప్పుడు, యోగా చేస్తున్నప్పుడు ఆ దాంట్లో మనకి ఎన్నో ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు ఏమో సరిగ్గా చెయ్యం, ఒకరోజు ఏంది ఇట్లా ఉంది, ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫీలింగ్స్లోంచి తెలియకుండా స్టడీ చేస్తూ ఉంటుంది మైండ్, దాంట్లోంచి యాక్సెప్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. అసలు ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదనుకో, యాక్సెప్ట్ చేయమంటే ఎలా అంగీకరిస్తాము? అంగీకరించలేము. సో మన చేయలేని రోజు ఆ ఫీలింగ్ ఎలా ఉంది, అది కూడా ఒక స్టడీనే. అంటే అది కూడా నేర్చుకోవడమే నిజంగా మాట్లాడితే. ఆ ఫీలింగ్ వచ్చిందంటే, అయ్యో నేను ఇంతకుముందు ఇలా చేసేదాన్ని, ఇప్పుడు ఇట్లా చేయలేకపోతున్నానే, అలా ఫీలింగ్స్ వస్తాయి కదా. సో వచ్చినప్పుడు బాధపడకుండా ఓకే, ఏజ్ పెరుగుతున్నప్పుడు కొన్ని మనం అది అర్థం చేసుకోవాలి, అంటే అంగీకరించాల్సిందే అనేది అర్థమవుతుంది. ప్లస్ మన ఆహార్యం ఎలా ఉంది, అందంగా చక్కగా నీట్గా రోజు తయారవ్వడం, ఇది కూడా రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అది ఏదో ఒక అంటే నిర్లిప్తగా ఏదో తిన్నామా, పడుకున్నామా, లేచామా, ఇలా ఉన్న వాళ్ళకి కొంచెం డిసిప్లిన్గా రోజు ఒక పద్ధతి ప్రకారంగా పనులు చేసే వాళ్ళకి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. దానివల్ల కూడా ఏజ్డ్గా కనపడతారంట. అది ఎంత కరెక్ట్? యోగా కోసమైనా తయారై వస్తున్నాంగా, ముందు ఇందుకోసమైనా టిప్ టాప్గా తయారై వస్తున్నాంగా. ఇంట్లో ఉంటే ఉండం కదా, అది ఆ మాత్రం కూడా చెయ్యం. సో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి తెలియకుండా. ఆమె అదే చెప్పింది, అసలు ఏం లేదు, ప్రతిరోజు డిసిప్లిన్గా ఒక సిస్టమ్గా వెళ్ళిపోండి అంతే. మీరు అక్కడ ఏదో స్లీవ్లెస్ వేసుకొని తిరగమని కాదు, ఇక్కడ మోడర్న్గా ఉండడం అనేది ఆలోచనలో రావాలి, ఆలోచన విధానంలో మార్పు మోడర్న్గా రావాలి, అంతేగాని పైకి మీరు ఎలా ఉన్నారనేది కాదు అని చెప్పి చాలా బాగా చెప్పింది. కథ కొంచెం బాగా ఎగ్జాజరేట్ చేసి చాలాసేపు చెప్పింది. 40 నిమిషాలు ఏముంది ఆ వీడియో. పెడదాం అనుకున్నా, రోజు మర్చిపోయాను, తర్వాత పంపిద్దాం అనుకున్నా, వీలైతే చూసి పంపిస్తా. బాగుంది. అది ఉంటుంది చూడండి, మనం యోగా అందరితో సమానంగా చేయలేకపోతున్నాం ఫీలింగ్. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు తట్టుకోగలిగిన వాళ్ళు నిలబడతారు యోగాలో. అలా కాకుండా అమ్మ చెప్పేది నేను అందుకోలేకపోతున్నాను, చాలా ఎక్కువ చెప్పేస్తుంది, మన వల్ల కాదులే అనే ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి కట్టుకుని మానేస్తారు. ఇంకా వాళ్ళకి అది బ్యాడ్, అక్కడే ఫస్ట్ బ్రేక్ పడిపోద్ది. అలా ఉండకూడదు. 5 వేళ్ళు ఉన్నాయి, సమానంగా ఉన్నాయా? లేవు కదా. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ బలం ఉంటుంది, ఒకటి తక్కువ బలం ఉంటుంది. అలాగే మనుషులు కూడా అంతే కదా. కథ కామన్గా అందరికీ చెప్తున్నప్పుడు ఒకటి వెళ్తూ ఉంటాం. సో నేను ఎంతవరకు తీసుకోవాలి, నేను ఎంతవరకు ప్రాక్టీస్ చేయాలనేది ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి. అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు, నిరుత్సాహం అసలే ఉండదు. కంపేర్ అనేది చాలా చాలా డేంజరు, మంచిది కాదు. ఎప్పుడు కంపేర్ చేసుకుంటుంది. రొటేషన్ చేద్దాం. కంపారిజన్ అనేది అంత అసలు వద్దు అన్నా చేసుకుంటాము, కానీ చేసుకోగానే అవేర్నెస్ రావాలి. ఓకే, నేను కంపేర్ చేస్తున్నానేంటి, నాకు అవసరమా, నాది ఏంటో నేను చూసుకోవాలి అనే ఆ ఫీలింగ్ ఉండాలి. వెంటనే ఇమీడియట్గా కట్ చేసేది ఇంకోటి ఉండాలి పక్కన మనసు. అది కంపేర్ చేస్తున్నప్పుడు వెంటనే మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేసేసేయాలి. మనకి 3 రకాలు ఉంటాయి, ఇద్, ఈగో, సూపర్ ఈగో, 3 ఉంటాయి. ఇద్ అంటేనేమో ప్రతిదీ అనుకోగానే చేసేయమని చెప్పింది. ఇప్పుడు ఎట్లా అంటే సినిమా చూడమనిపిస్తుంది, యోగా క్లాస్ ఉంది, సో సినిమా హాల్కి వెళ్తారు. ఎవరికి? ఇద్ అనేది ఉన్నవాళ్ళు, అంటే అది ఎక్స్ట్రాగా బాగా ఓవర్గా పనిచేస్తున్న వాళ్ళు సినిమాకి ప్రిఫరెన్స్ ఇస్తారు యోగా కంటే కూడా. అదే ఈగో ఏం చెప్తుంది అక్కడ, నువ్వు సినిమా ఇప్పుడు తొందర ఏంటి,
యోగా టైం అయితే దాటిపోయాక నీకు మళ్ళీ టైం రాదు కదా, యోగాకి వెళ్ళి తర్వాత సినిమాకి వెళ్ళు అని చెప్తుంది. సో ఇది చెప్పేదేమో ఎగో. అదే సూపర్ ఈగో ఏం చెప్తుందంటే, అసలు నీకు సినిమా ఎందుకు, యోగా చేసుకుంటే నీకు మనసు బాగుంటుంది అని అసలు సినిమా వద్దు అని చెప్తుంది. అదేమో అంటే ఇది మధ్య మార్గంగా చెప్తుంది. ఈగో అనేది ఉండాలి, ప్రతి వాళ్ళకి ఉండాలి ఈగో లేకపోతే జీవశవం లాగా ఉంటాం. అంటే ఎందుకు ఏమి అంటే కొంతమంది చూడండి నైరాస్యంగా, ఆబ్సెంట్ మైండ్ లాగా, మతి భ్రమించిన వాళ్ళలాగా అది ఒక రకంగా ఉంటారు చూడండి, డల్గా ఉంటారు. అంటే వెంటనే వాళ్ళల్లోంచి రెస్పాన్స్ రాదు, వెంటనే ఏమి రియాక్షన్ ఉండదు, ఒక స్తబ్దుగా ఉంటారు. ఆ స్తబ్దు ఉన్నది ఎందుకంటే వాళ్ళల్లో ఈగో అనేది చాలా చాలా లోగా ఉంటుంది. అలా లోగా ఉండడం కూడా మంచిది కాదు. అదేంటంటే అదేదో చాలా గొప్పతనం, శాంతమూర్తి లక్షణం అనుకుంటారు. కాదు, అది శాంతమూర్తి లక్షణం కాదు, చేతగానితనం అది. సో అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ దారితీస్తూ ఉంటుంది. అదే ఈగో ఎక్కువైతే సుపీరియారిటీ కాంప్లెక్స్కి దారితీస్తూ ఉంటుంది. మంచిది కాదు, అది కూడా అహంకారం కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కువైతే. అది సూపర్ ఈగో ఏం చెప్తుందంటే నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ ఇట్లా ఉండాలని చెప్తూ ఉంటుంది సూపర్ ఈగో. సో ఇప్పుడు ఒక చెడ్డ పని చేస్తున్నప్పుడు ఇది వద్దు, ఇలా మంచిది కాదు అని చెప్తుంది. ఎవరు? సూపర్ ఈగో చెప్తుంది. ఈగోనేమో పర్వాలేదు, కాకపోతే మధ్య మార్గంగా ఎల్లులే, కొంచెం చేసుకో, కొంచెం ఆపు, కొంచెం నీ కంఫర్ట్ ప్రకారంగా కొంతవరకు వాయిలేట్ చెయ్యి అని చెప్పింది ఈగో. సో ఇదేం చెప్తుంది, ఫస్ట్ది ఏం చెప్తుంది, యాక్టివ్. అది ఎక్కువగా యాక్టివ్గా ఉంటే అసలు ఇక రెండో ఆలోచనే ఉండదు, అనుకున్నదే తడవు, ఎదుటి వాళ్ళకి హాని జరుగుతున్నా ఇదే చెయ్యని చెప్పేస్తుంది. వాళ్ళు దానికే పురిగొల్పబడతారు. అందుకని మనలోనే ఉంటాయి, 3 ఉంటాయి, ప్రతి వాళ్ళలో ఈ 3 ఉంటాయి. ఈ 3 ఆ మధ్యలో ఉన్న ఈగోని బ్యాలెన్స్ చేసుకోగలిగిన వాడే ఉత్తముడు, అంతే. ఇద్దు సూపర్ ఈగో 2 ప్రతి వాళ్ళకి ఉంటాయి. కానీ ఇవేమో నిర్ణయాలు తీసుకోవడంలో హెల్ప్ చేస్తాయి. కానీ మధ్య మార్గంగా చెప్పే ఈగోని మనం బ్యాలెన్స్ చేస్తే చాలు, ఇంకా తిరుగుండదు. కొన్ని ఆసనాలు చేద్దాం. కాళ్ళు లేకపోతే హైరాణ పడిపోతూ ఉంటారు. కొంతమంది చూడండి చాలా ప్రతిదాని పాప భయపడిపోతూ ఉంటారు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. చిన్నదానికి ఏదో జరిగిపోతుంది అన్నట్టు ముందే గోలు చేసేస్తూ ఉంటారు. అది కూడా ఈగో తక్కువ అవ్వడం వల్ల వచ్చే సమస్య పాపం. అంటే వాళ్ళకి ఏంటంటే ఎక్కడో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది, ఇంకా వీళ్ళు నన్ను గెలవనివ్వరు అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. అవి వచ్చినప్పుడు యాంగ్జైటీ ఎక్కువైపోతూ ఉంటుంది. అట్లా అర్థం చేసుకోగలిగితేనంట మనుషులకి అసలు తగ్గదులే రావంట. 2 వ్యక్తులకి వాళ్ళ మధ్య రిలేషన్షిప్ అనేది ఎప్పుడు చెడిపోదు. ఇది తెలుసుకుంటే వాళ్ళు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనేది కారణం తెలుసుకోగలిగితే ఇంకా తిరుగుండదు. ఈ 3 ఉంటుంది వాళ్ళల్లో ఏది ఎక్కువ ఉంది అనేది. ఇంకొకటి 50 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పని ఏంటి అంటే, ఈక్వల్ మైండ్ పీపుల్, పాజిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళ ఆ బ్యాచ్ తోటి ఎక్కువగా కలవాలి. కంపల్సరీ వాళ్ళతోటి గ్యాదర్ అవ్వాలి, వాళ్ళతోటి రోజు కలిసే ప్రయత్నం చేయాలని చెప్పి ఆమె చాలా చాలా క్లియర్గా చెప్పింది. దాన్నే మన భాషలో ఏమంటాము, సత్సంగం. అంతే, అదొక్కటి చాలు అని చెప్పింది. ఎవరితో పడితే వాళ్ళతో కలవకూడదు. మళ్ళీ ఎలా అంటే రూమర్స్, ఇక కొన్ని ఉంటారు కొంతమంది ఆలోచన విధానాలు వేరు ఉంటాయి. వాళ్ళతో కలిస్తే ఏం జరుగుతుంది, ఆ ట్రాక్ వెళ్ళరు. వాళ్ళకి అసలు ఆ ట్రాక్ వెళ్ళాలని ఉంటే వీళ్ళకి 50 ఏళ్ళ తర్వాత కూడా ఇలా బాగుండాలనే ఆలోచన రాదు. వీళ్ళు ఏమనుకో కన్ఫ్యూజ్ అయిపోతారు, అటు కలవలేరు,
ఇటేమో దీంట్లోకి వద్దామనే ఆలోచన ఏమో రాదు బుర్రకి. సో మనకి ఆలోచనకి తగ్గ వాళ్ళ మధ్యలోకే వెళ్ళాలి. ఆ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వెళ్తారు అట్లా, అదేం తప్పు కాదు. కాకపోతే అది పెద్ద ఉన్నతికి ఉపయోగం ఉండదు, దానివల్ల యూజ్ లేదు. ఎలా ఉంటుందంటే నిద్ర రాకపోతే మత్తు ట్యాబ్లెట్ మింగినట్టు. ఆ రోజుకే కదా అది ట్యాబ్లెట్ మింగితే, న్యాచురల్గా రావాలి కదా నిద్ర అనేది. తొడబాగా అనిపించింది. మోచేపకి ఎక్సర్సైజ్. కరెక్ట్గా 35 ఏళ్ళు దాటాక స్టార్ట్ అయిద్దంట ఆడవాళ్ళకి ఆలోచన. జీవితంలో నేనేం సాధించా అనే క్వశ్చన్ అనేది అప్పుడు మొదలైద్దంట. అప్పటిదాకా బాధ్యతలు మునిగి తేలుతూ ఉంటాం కదా, ఇక ఫుల్ ఇక అందరికీ సేవలు చేసి ఆ పనులలో ఉంటాము. మనం అప్పుడే కొంచెం డల్ అయిపోతూ ఉంటాం. ఇక పనులు చేసి నీరసం వచ్చి ఆలోచించుకుంటారు కూర్చొని, ఏంటి నా పరిస్థితి, ఆరోగ్యం ఏంటి, నెక్స్ట్ ఏంటి అని మొదలవుతుంది ఆలోచన. ఇంకా అప్పుడు తిరిగి చూసుకుంటే సాధించింది ఏం కనపడదు. ఎవరి పనులలో వాళ్ళు బిజీ, పిల్లలు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ, ఇంట్లో వాళ్ళు వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు బిజీ ఉంటారు. ఇక లేడీస్ ఒక్కరే క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోతారు. సో అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎంత వీలైతే అంత తక్కువ వయసులోనే మన ప్రపంచం అనేది ఒకటి ఏర్పరచుకోవాలి ఆడవాళ్ళు. దీనికే ఒక ప్రపంచం, సపరేట్ ప్రపంచం ఉండాలని చెప్పి చాలా బాగా చెప్పింది. కరెక్ట్ కదా అనిపించింది. మనకు తెలియకుండానే మనం ఎప్పుడూ 8 ఏళ్ల క్రితమే స్టార్ట్ చేసుకున్నాం అది. ఎందుకు నాకు 8 ఏళ్ల క్రితం నాకు వేరే ప్రపంచం తెలీదు, ఇల్లు తప్పితే ఇంకేం తెలియదు నాకు. మరి అలాంటిది వాళ్ళు ఇంతమంది పరిచయం అయ్యారంటే అది ఆ రోజున 8 ఏళ్ల క్రితం నేనేదో స్టార్ట్ చేసిందే కదా. యోగా అనేది ఒకటి నేర్పడం వల్ల లక్కీగా నాకు ఏర్పడ్డారు. నా నుంచి మీ వల్ల నాకు, నా వల్ల మీకు ఇద్దరికి హెల్ప్ అయింది. బయట వాళ్ళని ఇది రియల్, ఇక్కడ అర్థమైంది కరెక్ట్ ప్రేమించడం అంటే ఏంటనేది. అంటే డిఫరెన్స్ వస్తున్నా కూడా మళ్ళీ మర్చిపోవడం, అన్నీ అలవాటు చేసుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి, అసలు మాల్ చుట్టాల్లో కానీ ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నా ఏం గుర్తురావు. ఈ సత్సంగాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి రిలేటివ్స్ వాళ్ళవి అంటే వాళ్ళ నుంచి మనం ఏదో ఆశిస్తూ ఉంటాం కదా, వాటి గురించి ఆలోచించుకున్నా ఏం బాధ కానీ ఏమి రిగ్రెట్స్ కానీ ఏమీ ఉండవు. చూడండి, మీరు కావాలంటే గమనించుకోండి, ఉండవు. యోగా ఇక్కడ ఇలా అలవాటు పడ్డ మైండ్ వాళ్ళ గురించి కూడా వేరేగా వెళ్ళదు, నెగిటివ్గా వెళ్ళదు అసలు ఉన్నా కూడా. ఏది భగవద్గిని గారు ఏవైనా వినొచ్చు. సత్సంగం అంటే అన్నీ వస్తాయి. పర్వాలే, ఆన్లైన్ అయినా చేసుకోవచ్చు సత్సంగం అనేది. భగవద్గీత మించింది లేదబ్బా. ఆ పుస్తకం ఒకటి పెట్టుకున్నా చాలు. మనకి ఎవరు లేనప్పుడు ఆ పుస్తకం తీసుకొని చదవండి. ఏదో ఒక పేజీ తీసేయండి ర్యాండమ్గా. ఇది చదవాలని తీయద్దు, న్యాచురల్గా తీయండి. బుక్లో 2 ఇట్లా ఓపెన్ చేస్తే ఏదైతే ఉందో అది మీకోసమే ఉంటుంది ఆ రోజు. 100% అది ఉంటుంది. అది అదేనే కాదు, ఆధ్యాత్మిక పుస్తకాలు ఏవైనా తీయండి, వాళ్ళు ప్రాణం పెట్టి రాస్తారు అవన్నీ. అందుకే కరెక్ట్గా మనకు సూట్ అవుతాయి అవి.
బాగా వచ్చింది. కరెక్టే కదా అది, అంటే నేను చేస్తున్నాను అని చూయించుకోవడం అందరి మానవ నైజం అది. అందరు చేసే పనులు అవే. మైకులు పెడతారు, 4 ఏళ్లకు అవతలకు కూడా ఓహోర్ శబ్దాలు, భజనలు పెట్టుకుంటారు. వాళ్ళ ఇంట్లో వరకు వినిపిస్తే సరిపోదా? 4 ఏళ్లకి బలవంతంగా వినిపించాలా? వాళ్ళు ఏ పనులలో ఉన్నారో అక్కడ ఏమిటున్నాయో ఆరోగ్య సమస్యలు ఉండేవాళ్ళు ఉంటారు. ఇంకిత జ్ఞానం ఉండదు. పూజలు చేసేవాళ్ళు కొంతమంది. వాళ్ళు వినదలుచుకుంటే వీళ్ళింటికి వచ్చి కూర్చుంటారు కదండి. మైకులు పెట్టి బలవంతంగా వినిపించాల్సిన పని ఏంటి? అంటే ఎవరో చేస్తారు, ఇక గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటారు వీళ్ళు. స్లోలీ రిలాక్స్. మనం పడుకొని నిన్న చేసాం కదా, ఇదే గుర్తొచ్చిందా? ఇలా డైరెక్ట్ కాలు ఇలా తీసుకురాలేము ఒక్కోసారి పడుకున్నాం. అప్పుడు ఏం చేయాలి? పాదాన్ని ఇట్లా పక్కకు పడుకోబెట్టి తీసుకోవాలి. కాలు మార్చు. ప్రెస్. పద్మజ గారు నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. ఫస్ట్ బ్యాచ్, ఫస్ట్ క్లాసే, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అవును, అసలు నాకు ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ అంతకుముందే వాకింగ్లో పరిచయం. మా వేరే మధ్యలో ఇంకో ఫ్రెండ్ ఉంది, కామన్ ఫ్రెండ్, ఆదిలక్ష్మి గారు. అవును, వచ్చి మీరా ఇక్కడ చెప్తుంది అన్నారు. తర్వాత ఇక ఆ రోజు నుంచి ఒక్క రోజు కూడా మానలా. ఇప్పుడు ఇది కూడా బ్రేక్లు కాదు, అంటే తన బాధ్యతల వల్ల బ్రేక్ పెట్టడమే, కానీ ఒక్క రోజు కూడా మానేది కాదు. అవును, మామూలు పరిచయమే, ఉరికిరే వాకింగ్ లో నడుస్తూ మాట్లాడుతుండేవాడు. ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళల్లో కూడా తనే ఫస్ట్. వీళ్ళు 4-5గురికి నేను ట్రైనింగ్ ఇచ్చా, యోగా టీచర్స్ ట్రైనింగ్ నేర్పడం. నేను ఎప్పుడైనా అనుకోకుండా ఆబ్సెంట్ అయితే ఉపయోగపడుతుంది కదా. వాళ్ళల్లో పద్మజ గారు. ఆమె చీరలు కట్టుకునే వాళ్ళం, మేమేం నేర్పుతామని వాళ్ళు. ఏం పర్వాలా, చీరలు కట్టుకున్నా యోగా నేర్పడానికి ఏం అడ్డం కాదు. కానీ బాగా చెప్పేవాళ్ళు.
నాకు అవసరమైనవి గుర్తుపెట్టుకుంటా, అవసరం లేనివి అసలు మైండ్లో పెట్టుకోను. ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేని అసలు గుర్తుండవు ఎంత చెప్పినా. చేస్తా ఉండండి. సులోచన గారు కూడా ఫస్ట్ బ్యాచ్, ఇప్పుడు ఆన్లైన్లో ఉంటారు కదా ఆవిడ. శ్రేష్ కుమార్ గారేమో 4-5 నెలల తర్వాత వచ్చింది. పార్టీకి వచ్చారు, గెట్ టుగెదర్ పార్టీకి వచ్చారు. పెడదాం. సులోచన గారు కూడా అంతకుముందు నాకు పుష్కరాలకి వెళ్ళారు, గోదావరి పుష్కరాలకి వెళ్తే అప్పుడు నా బస్సులో నా పక్కనే తను కూర్చుంది. మేము ఇద్దరం కలిసి ప్రయాణం చేశాము. పాపం నన్ను పెద్దపర్మి కూడా తీసుకెళ్ళింది అమరావతి ఉద్యమం. వచ్చిన వాళ్ళు పశ్చిమోత్తరాసనం పూర్తిగా చేయొచ్చు, రాని వాళ్ళు కళ్ళెదురుగా చూస్తూ ఈ మాత్రం పొత్తి కడుపు లోపలికి లాక్కొని వెన్నుపూసను బాగా సాగదీస్తూ ఇలా ఈ మాత్రం ఉన్నా చాలు, చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్వాదిష్టాన్ని చిత్రం దానికి బాగా స్లోలీ రిలాక్స్, ఏకపాద జరుగుతుంది. నడుమును ట్విస్ట్ చేశాక బెడ్. ఇది కూడా ఎంతవరకు వస్తే అంతవరకు చేయాలి. స్పైనల్ కార్డ్ ఆరోగ్యం ఉంటుంది. స్లోలీ రిలాక్స్, కాల్ మార్చుకో. నడుమును ట్విస్ట్ చేసి బెడ్. ఇంటర్నేషనల్ యోగా డే ఉంది ఎప్పుడు, ఈ నెలే కదా, ఈ మంతే కదా. అప్పుడు పెట్టుకుందాం వీలైతే, ఏదైనా పార్టీలా చేస్తే. అవునా, అలా అయితే ఒకరోజు మంచిగా వేరే డేట్ అయినా చూసి పెట్టుకుందాం. అలా అని కాదులే, అందరికీ కూడా కుదిరితేనే, లేకపోతే ఎలా. అసలు ఎక్కడ ఎక్కువ మంది రావట్లేదుగా, 7-8 మంది ఉన్నారు. స్లోలీగా కాల్ మార్చి. అంతకుముందు అయితే స్టేజ్ మీద డెమో ఎంతమందికో, కొన్ని 100 మందికి యోగా నేర్పేవాళ్ళు. కాలేజీలకి వెళ్ళి కాలేజీల్లో స్టూడెంట్స్కి 100 మందికి ఒకేసారి యోగా. అవి కాదు, కాలేజీలో పెద్ద పిల్లలకి, బీటెక్ చదివే పిల్లలు తలుచుకుంటే ఆ రోజులే వేరు. నేను ట్రై చేయలే అప్పుడు కూడా, వాళ్ళంతా తాళే పిలిచేది. నేను ఏ రోజు ట్రై చేయలే ఇప్పుడు. ఇక ఈ కాలేజీకి నేను వస్తాను చెప్తాను అని ఎప్పుడు అన్నా. మైనేని ఇంజనీరింగ్ కాలేజ్, మలినేని ఇంజనీరింగ్ కాలేజ్,
విజ్ఞాన్ కాలేజీ, ఇంకా అవేలే అంతవరకు. స్కూల్స్కి వెళ్ళాము. అందుకే పనిగట్టుకుని వెళ్ళి చెప్పేవాళ్ళం. వాళ్ళు మా కళ్యాణం చూసేవాళ్ళు అంటే మనకి ఏదో లాభం ఉన్నట్టు ఫీల్ అయిపోతా, మనల్ని ఏదో వదిలేస్తున్నట్టు ఫీలింగ్ పెట్టేవాళ్ళు. అయినా కూడా అలానే పట్టించుకోకుండా వెళ్ళి నేర్పేవాళ్ళు. వీళ్ళంతారేమో పిల్లల్ని కొంచెం చక్కగా మేనేజ్ చేయడం, దగ్గరలో ఉండి చూడడం, కరెక్ట్గా చేస్తున్నారు లేదని. అసిస్టెంట్ యోగా టీచర్స్ వాళ్ళక ఎన్ని రోజులు, 2-3 రోజులు నేర్పాము. వెంగళాయపాలెం వెళ్ళాక వారం రోజులు, అది వారం రోజులు వెంగళాయపాలెంలో నేర్పా. గుడి ఉంది చూసారా, గుడి, ఏదో గుడి, పెద్ద గుడి అక్కడ. ఆ గుడికి నడిబొడ్డునే ఉంటుంది ఎంట్రన్స్లోని. ఆ గుడికి యువతలు ఒక ఇల్లు ఉంది, అక్కడ వచ్చేవాళ్ళు అందరు ఆడవాళ్ళు, 10 మంది. మీది ఆ ఊరా? ఓకే. అయితే అక్కడ ఒక అమ్మాయి కూడా ఈ మధ్య కూడా ఫోన్ చేసింది, మేడం మీ క్లాసులు ఉన్నాయా అంటే. వెంగళాయపాలెం అంత దూరం రావట్లేదు అమ్మా, గుంటూరులో జరుగుతున్నాయి అంతేను అన్నా. స్లోలీ రిలాక్స్. అర్ధమశ్యంత్ర ఉమెన్స్ కాలేజీలో కూడా చెప్పొచ్చాను ఈ మధ్య కూడా, 2 ఏళ్ల క్రితం. చిన్నపిల్లలకి ఏంటంటే బలవంతంగా నేర్పాలి. పెద్ద వయసు అయ్యాక మనం వాళ్ళు వెంట పడక్కర్లా, వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళే పిలుస్తారు. కాలేజీలకి వెళ్ళకూడదు అంటే వాళ్ళు పిలవకుండా మనం వెళ్ళకూడదు. అదే స్కూల్స్ వేరు, స్కూల్స్లో వెళ్ళాలి. ఎవరికి? కాలేజీ వాళ్ళ. అవును, కొంచెం మౌల్డ్ అయిపోయి ఆల్రెడీ పెరిగారు కదా, కానీ బాగానే వినేవాళ్ళు. స్లోలీ రిలాక్స్. గోముఖాసన రాని వాళ్ళు చున్నీ తీసుకోండి. చున్నీ సపోర్ట్తో చేయడం అయితే వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అరుగుదల సమస్యలు ఇవన్నీ తగ్గాలి అంటే 2 చేతులు వీపు వెనకాల ఇంటర్లాక్ చేయగలగాలి, అప్పుడే మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు. కారణం చెప్పండి, ఏది యాక్టివ్ అవుతుంది? సోలార్ ప్లెక్స్ యాక్టివ్ అవుతుంది. ఉండండి, చెప్పండి కుసుమ గారు. సోలార్ ప్లెక్స్ యాక్టివ్ అవుతుంది మేడం. ఇక్కడ కూడా పద్మ గారు చెప్పారు, ఇక్కడ కుసుమ గారు ఆన్లైన్లో. సోలార్ ప్లెక్సెస్ యాక్టివ్ అవుతుంది. దీనివల్ల ఆటోమేటిక్గా అరుగుదల సమస్యలు కంట్రోల్ అయితే షుగర్ కంట్రోల్కి వచ్చేస్తుంది. షుగర్ కంట్రోల్కి వస్తుంది, ప్లస్ ఇంకా ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్ ఉంటాయి. తేన్పులు ఇవన్నీ రావడానికి మెయిన్ కారణము తీసుకున్న ఆహారము సమయానికి అరగకపోవడం. అరగడం కాదు, అరగడం పెద్ద గొప్ప కాదు, సమయానికి అరగాలి. లేటుగా అరిగిన డేంజరే, స్లోగా అరిగిన డేంజర్, అదే స్పీడ్గా అరిగిన డేంజర్. స్పీడ్గా అరిగితే ఒక బాధ, స్లోగా అరిగితే ఇంకో బాధ. మళ్ళీ ఆకలేస్తూ ఉంటుంది, మళ్ళీ తింటాము, అదేమో త్రేన్పుల రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. స్లోగా అరిగితే మలబద్ధకం, కడుపులో మందంగా ఉంటుంది, అది మలబద్ధకానికి దాటిస్తూ ఉంటుంది. సో ఇట్లా డేంజర్ కాదు. ఏ చేసిన చెప్పైనా రోజు గోముఖాసన. కోవిడ్ వచ్చాక ఎక్కువగా వచ్చిన సమస్యలు గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్. మీరు గమనించారు లేదు?
సో అవి రాకుండా ఉండాలంటే ఇవన్నీ చేయాలి. ఇప్పుడు మనం చేసిన సిట్టింగ్ ఆసన టోటల్ కనిపిస్తుంది. ఇంకా మండుకా. Slowly relax. Second position, chin mudra. Deep breathing. Breathe out. Slowly relax. Third position. రెండు అరచేతులు ఒకదాని ముందు పెట్టి డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్. Slowly relax. Shashankrasana. Deep breathing stretch. Forward bend. రెండు అరచేతులు కాళ్ళ పక్కకు. బాలాసన్. Slowly relax. మణికట్టు దగ్గర పట్టుకొని యోగ ముద్ర. డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్. Slowly relax. చేయి మార్చుకొని slowly relax. కొన్ని ప్రాణాయామాలు చేద్దాం. వీలైతే ఒకసారి కాలు చాపి కాలు షేక్ చేసుకోండి. మంచిగా తీసుకోండి. ఒక దాని నుంచి ఇంకో దానిలోకి వెళ్తున్నప్పుడు వాటర్ తీసుకుంటే వెంటనే బాడీ రెడీ అయిపోతుంది. దాహం వేసిన అయిపోయినా తాగండి. చంద్రాంగ బస్త్రిక. ఎడమ చేయి ప్రాణముద్ర. కుడి బొట్టు వెళ్తే కుడి ముక్కు. ఇప్పుడు కుడి చేయి ప్రాణముద్ర. ఎడమ బొట్టలతో బొటనవేలు ఎడమ మూసివేసి సూర్యాంగ బస్త్రిక. సుషుమ్నా బస్త్రిక. alternate. Slowly return.
స్లోలీ రిలాక్స్. నార్మల్ బస్కి పెట్టేద్దాం. పిడికిలు బిగించి భుజాలు వేస్తూ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సెకండ్ టెస్ట్. స్టార్ట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు ర్యాపిడ్ చేసుకుని అరిచేతులు యొక్క నిర్వహిస్తున్న కడతారు. అరిచేతులు తీసుకుంటారు. స్లోగా బ్రీత్ అవుట్ చేయాలి. బ్రీత్ తీసుకొని పక్షిమూతిలాగా చేసి చాలా స్లోగా బ్రీత్ అవుట్. వీలైతే కాసేపు కుంభకం కూడా. లాస్ట్ పొట్టంతో లోపలికి లాగేసుకుంటూ అక్కడ 2-3 స్టెప్స్గా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. చివరిలోది కొంచెం ఎక్కువగా మనం బలవంతంగా బ్లో అవుట్ చేయాలి. ఎలా అయితే మనము గిన్నెలో నీళ్ళు ఉంటాయి, పారబోస్తాం, గిన్నెలో పెట్టండి, మళ్ళీ వస్తే కొంచెం నీళ్ళు పడతాయి లేదా, ఇన్ని నీళ్ళు ఉంటాయి కదా. సో అది ఆ శ్వాస కూడా మనం అట్లా బయట డీప్ బ్రీత్. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఛాతీ భాగం, పొట్ట, కంట భాగం దగ్గర ఇట్లా అన్ని మొత్తం ఒక్కొక్క భాగాన్ని గమనిస్తూ ఇలా న్యూరోమస్కులర్ బ్రీతింగ్.
Very much. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ చేయాలి. ఛాతీలో శక్తి ప్రసారాన్ని గమనిస్తూ ఉంటారు. స్లోలీ రిలాక్స్. సింహ క్రీచర్. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు డ్రాప్ చేస్తే అరచేతులు యొక్క స్ట్రేట్ కలపట్టు. అరచేతులు బాహ్య ప్రాణాయామం చేద్దాం. ఆది ముద్ర. డీప్ బ్రీతింగ్ 5 times చేద్దాం. బ్రీత్ అవుట్. శ్వాస వదిలేసాక ముందు పొత్తి కడుపుని బిగిస్తూ మూలబంధం పొట్టం లోపలికి లాగుతూ ఉడ్డయనుకుంది. గడ్డాన్ని చాపి పంచి జలదు. ఒక్కొక్క బంధాన్ని రిలీజ్ చేస్తూ తల ఎదురుగా తీసుకొచ్చి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇది ఒకసారి. మిగతా 4 సార్లు మీ స్పీడ్ ప్రకారం మీరు అర్థమైందా సుజాత గారు? బ్రీతింగ్, బ్రీత్ అవుట్. పొత్తి కడుపుని బిగించుకోవాలి. పొట్ట లోపలికి గట్ట. ఎవరి స్పీడ్ ప్రకారం అంటే హై బీపీ కొంచెం ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు బంధం అనేది ఎక్కువసేపు మరీ ఉంచకుండా కొంచెం తొందరగా కుంభకాలు రిలీజ్ చేస్తుంది. మీకు తెలిసిపోతుంది కదా ఎంతవరకు కంఫర్ట్గా ఉన్నాను, అంతవరకు సరిపోతుంది.
లాస్ట్ 1 minute. Slowly. Ujjayi pranayama. శూన్య ముద్ర. మధ్యవేలు ముడిచి దాని మీద బొట్టం వేలు. డీప్ బ్రీతింగ్, కంఠం దగ్గర శబ్దం చేస్తూ దీన్ని బిగించి శబ్దం చేస్తూ 2-3 షార్ట్ బ్రీత్ తీసుకుని తర్వాత లాంగ్ బ్రీత్ అంతా కుంభకం చేస్తాం. తీసుకున్నంత వరకు శ్వాస మొత్తం తీసుకున్నాక పొత్తి కడుపులు బిగించాలి, గడ్డాలు చాటుకుంటారు. పొట్ట లోపలికి లాగం. ఇక్కడ ఓన్లీ 2 బంధాలు, మూల బంధం, జలంధర బంధం, 2 బంధాలు. బంధాలు రిలీజ్ చేశాక తల ఎదురుగా తీసుకొచ్చి కుడి ముక్కు మూయాలి. ఎడముక్కు ద్వారా శ్వాసం బయటకు కుడి ముక్కు. ఇంకొక 4 సార్లు చేయండి. ఇది స్వరపేటికి సంబంధించిన సమస్యలు, థైరాయిడ్కి మరి ముఖ్యంగా అద్భుతమైన ప్రాణాయామం. 21 times చేస్తే ఇంకా మంచిది. ఇంకొక 2 సార్లు. Last 1 minute. కంప్లీట్ చేస్తున్నారు. స్లోలీ గమనించాలి. పొత్తి కడుపు దగ్గర, పొట్టలో, కంఠం దగ్గర బిగించాలి 2 చోట్ల. ఈ భాగాన్ని మనోమీటర్తో గమనిస్తూ ఆ భాగానికి సమపాలలో 3 రకాల శక్తి ప్రసారాలు: ఉష్ణ ప్రసారం, వాయు ప్రసారం, రక్త ప్రసారం. తద్వారా ప్రాణశక్తి ఆ భాగాలకు అక్కడున్న అవయవాలు, గ్రంథులు కానీ కండరాలు అన్నీ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయి భావన చేస్తూ. స్లోలీ రిలాక్స్. 2 చేతులు రాపి చేసుకోండి.
అరిచేతుల యొక్క నిర్మించి పెట్టి కాళ్ళు కట్టుకొని అరిచేతులు పెట్టి కడుతుంది. ఒక్కసారి కాల్చేసి కాల్చేది. సుప్త వజ్రాసనం ప్రేర్ చేద్దాం. ఇవాళ ప్రేర్ చేద్దాం. స్టాండింగ్ అయ్యాక చేయొచ్చు ఇప్పుడైనా, కాకపోతే మనము ఆసనాలు ఎందుకు, ఇంకా ప్రాణాయామాలు చేస్తున్నప్పుడు మైండ్ ఇదొక లెవెల్లో ఉంటుంది. సుప్త వజ్రాసనమే కదా మీరు ఏంటంటే తడబాగాన్ని బిగిస్తూ మీరు చేయడానికా? లేచేటప్పుడు ఇంకా అది కొంచెం పట్టుకొని పక్కగా రావాలి, జాగ్రత్తగా గబుక్కుని లేవకూడదు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కప్పింగ్ చేద్దాం. ఎక్కడెక్కడైతే జాయింట్లు ఉన్నాయో, అంటే మనం బెండ్ చేస్తూ ఉంటాం కదా, ఇలా అరిచే పెట్టాలి, బలం వెళ్ళకూడదు. గాలి గాలి వెళ్తుంది అంతే. మనం ఇలా కొట్టినప్పుడు ఎయిర్ ద్వారా అక్కడ లోపల ఓపెన్ అవుతాయి అన్నమాట ఛానల్స్. స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలంటే ఇది కూడా బాగా హెల్ప్ అవుతుంది, ప్రాణాయామాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్తో పాటు. ఎల్బో నాలుగు వేళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత కొట్టాలి. డైరెక్ట్గా కొట్టకూడదు చంపులోకి, చాలా డెలికేట్ ఏరియా. ఐదు వేళ్ళు ఇలా పెట్టేసి ఛాతీ దగ్గర ఇక్కడ మనకి ఒక గ్రూవ్ లాగా దొరుకుతుంది, మనకి లోపలికి సొట్టలాగా ఉంటుంది కదా, ఇక్కడ చూసుకోండి ఎవరికి వాళ్ళు. క్లావికల్ బోన్ ఉంది కదా, ఈ బోన్ నుంచి క్రాస్గా చంక్కి ఆంపిట్కి జస్ట్ అక్కడ. ఊపిరితిత్తులకి చాలా మంచిది, రోజు కూడా చేసుకోవాలి ఇవన్నీ. ఇంకా ఏముంది ఇక్కడ దగ్గరలో? థైమస్ గ్లాండ్ యాక్టివేషన్. నాలుగు వేళ్ళు ఇలా పెట్టాలి. ఇప్పుడు మనకి నిప్పుల్స్ ఉంటాయి కదా, నాలుగు వేళ్ళు పైన నాలుగు వేళ్ళు కింద సుమారుగా లెక్క చూసుకొని ఇలా పెట్టేసాను. ప్రెస్ చేయి 40 టైమ్స్. మర్మా పాయింట్, సో 14 టైమ్స్ అయిపోతుంది, అంత మించి కూడా అక్కడ. మధ్యవేలుతోటి కింద మధ్యవేలు, కింద ఏ వేలుతో చేస్తున్నారు? పైనేమో బొట్టన వేలు, కింద ఏమో మధ్యవేలు, రెండు ఒకేసారి ప్రెస్ చేస్తాం. లేదా ఒకసారి చేయండి, ఒకసారి కింద చూస్తాం, అర్థమవుతుంది కదా.
ఛాతీ కదా ఉంటుంది, ఉన్నా కూడా చాలా మంచిది ఇది. పొట్టకు సంబంధించింది ఇక్కడ ఉంది, పొట్ట దీని ఛానల్, దానికి సంబంధించిన పాయింట్లు ఇక్కడ ఉంటాయి. సో అరుగుదల సమస్యలు ఉన్నా కూడా ఇవి బాగా హెల్ప్ అవుతాయి ఈ పాయింట్లన్నీ. ఇంకా ఆటోమేటిక్గా ఊపిరితిత్తుల్లో గాలి కూడా బాగా వెళ్తుంది. ఎందుకు మనకు తెలిసిందే కదా, సరిగ్గా అరగనప్పుడే ఆయాసం ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో అట్లాగా అరుగుదల కంట్రోల్ చేస్తూ ఊపిరితిత్తుల ప్రాబ్లం కూడా తగ్గించేది. సో ఈ పాయింట్ ఇది అయిపోయాక చేతులు ఇలా కట్టుకో, అదే చేద్దాం చేద్దాం. హృదయ మర్మ ఇది, గట్టి గుండెకి సంబంధించింది, ఇది ఇంపార్టెంట్. ఇలా పెట్టినప్పుడు పిడికిలు బిగించాలి, కుడి చేయి పిడికిలి ఇక్కడ ఉంటుంది, ఎడమ ఛాతి కింద ఉంటుంది. మన గుండె ఉండే ప్లేస్ ఇంచుమించు ఇక్కడే కదా. సో ఇలా పెట్టుకొని చేతులు కట్టుకోవాలి క్రాస్గా. ఇప్పుడు పిడికిల్ని ఇట్లా కదిలిస్తున్నాం అంతే, ఏ నొక్కము, ఛాతీ కేసి నొక్కం, పిడికిల్ని ఇట్లా లోపలికి బయటకి మూమెంట్ ఇస్తున్నాం అంతే. అలా ఇచ్చేటప్పటికి కింద అక్కడ పాయింట్లు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ పాయింట్, మర్మా పాయింట్. అది కూడా హార్ట్కి చాలా మంచిది. 14 times సరిపోతుంది, 4 అటు ఇటు ఎక్కువైనా భయపడాల్సిన పని లేదు. హృదయ మర్మ అంటారు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఈ చేతి జాయింట్ చేద్దాం. మోచేయి అలాగే మోకాలు కూడా ఇంతమంది చెప్పుకున్నాం కదా మనము, ఫైదా లాజిన్స్ అంటారు. అది కూడా మోకాలు చేస్తే మోకాలు నొప్పులు తగ్గుతాయి. కాకపోతే రెండో వ్యక్తి చూసుకొని ఉంటే బెటర్, వాళ్ళు బాగా చేసి పెడతారు ఎదురు వ్యక్తికి. మనకి అంత ఫోర్స్ రాకపోవచ్చు. ఇలా కూడా మోకాళ్ళు కూడా చాలా హెల్ప్. కాళ్ళు కూడా సేమ్ అట్లా. ఎక్కడ దొరికితే అక్కడ మొత్తం జాయింట్ అంతా కవర్ అయ్యేటట్టు చూసుకోండి. ఈ పిక్క కూడా చాలా, ఇది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఎనర్జీ వెళ్తూ ఉంటుంది. అలాగే తొడలు, ఈ కాలు కూడా చేసేది. ఈ అరికాలంతా కూడా ఇలా కొట్టుకోండి, బాగుంటుంది. వీలైతే ఛానల్స్, ఎలాంటి ఛానల్స్ అంటే కాలివేళ్ళ సందులు ఉన్నాయి కదా, చేతి వేళ్ళు కాలివేళ్ళు, ఇవి కూడా గ్యాప్స్ మొత్తం ఛానల్స్లో కూడా ప్రెస్ చేసుకోండి. అరుగుదల సమస్యలకు చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇవన్నీ కూడా. ఖాళీ ఉన్నప్పుడు ఏం లేదు, టీవీ చూస్తా ప్రెస్ చేసుకుంటూ కూర్చోండి అంతే. ఇక తెలియకపోయినా పర్వాలా, దాని లాభం దానికి ఉంటుంది. తెలిస్తే ఇంకా మంచిది, ఫీల్ అవుతా చేస్తాం కాబట్టి
వెంటనే ఎనర్జీ వెళ్తుంది అక్కడికి. అలాగే కాలిగజ్జి కూడా. ఇంపార్టెంట్ పాయింట్స్లో వచ్చి రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే క్షిప్ర. చెయ్యి ఇట్లా పెట్టినప్పుడు చూపుడు వేలు బొటన వేలు రెండు కలిసే ప్లేస్లో ఉబ్బెత్తుగా దొరికింది కదా, బొటన వేలు అక్కడ పెట్టండి, వేలు దూరం చేయండి. చేసినప్పుడు ఎక్కడైతే దొరికిందో ఆ పాయింట్. లేదు అంటే బొటన వేలు మొదటి కణుపు ఎంత పొడుగైతే ఉందో వెబ్ నుంచి అంత దూరంలో పొలుచుకొని పెట్టండి. పెట్టినప్పుడు బొటన వేలు అక్కడ ఆ పాయింట్. దీన్ని ప్రెస్ చేసుకో. ఇవి రెగ్యులర్గా రోజు చెప్పే పనే లేదు, చేసుకోండి. ఏ నొప్పులకైనా పనికొస్తుంది ఓవరాల్గా. ఈ నొప్పి ఆ నొప్పి అని కాదు, ప్రతి నొప్పి పనికొస్తుంది. ఎంతగా అంటే మెన్స్ట్రువల్ పెయిన్స్ కూడా పనికొస్తుంది. అలాగే ఈ చెయ్యి కూడా. ఎన్ని పాయింట్లు ఇవి? 4 ఉంటాయి. 2 చేతులు కాళ్ళల్లో కూడా సేమ్ ప్లేస్లో. మళ్ళీ ఇది 4 పాయింట్లు అయిపోయాక ఇది కాళ్ళల్లో ఎక్కడ ఇలా వచ్చేయండి. ఇటు ఈ చూపుడు వేలు తీసుకొని రండి. ఇట్లా మీకు ఉబ్బెత్తి ఎముక ఒకటి తగులుతుంది కదా, దాని నుంచి కొంచెం కిందకి రండి. సొట్ట భాగం పెట్టండి. అది అయ్యో ఏం పర్వాలా. హ్యాపీ బర్త్డే. ఎవరు బాబు? ఏది ఇక్కడ కింద వాచ్మెన్ వాళ్ళ పిల్లల? అక్కడ 4 తర్వాత ఈ కాన్ కూడా. ఎన్నో సంవత్సరం బాబుకి? తర్వాత ఇలా పెట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నిద్ర రాని వాళ్ళు మరి ముఖ్యంగా ఎవరైతే స్ట్రెస్ లెవెల్స్, నిద్రలేమి ఇట్లాంటి సమస్యలు, అంటే లేట్గా నిద్ర పడుతూ ఉంటుంది, ఇలాంటి వాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి చిటికిన వేలు లైన్లో ఇలా రెండు చూపుడు వేలుతో జరుపుకుంటారండి. మడికట్టు ఫోల్డ్ చేస్తాం కదా, అక్కడ మనకి ఫోల్డింగ్ దగ్గర ఒక పాయింట్ దొరుకుతుంది. అది ఎముక ఉంటుంది, గట్టి ఎముక ఉంది, ఆ ఎముక పక్కదే కిందనే. అది ఈ పాయింట్ నిద్రకి అద్భుతం, చక్కటి నిద్ర వస్తుంది. గుండెకి కూడా అద్భుతమైన పాయింట్. 4 నిమిషాలు సుమారుగా. ఒకవేళ అంతసేపు చేయాలంటే విసుగ్గా ఉంది, ఇది 1 నిమిషం 2 నిమిషాలు చేయండి. ఈ చేతులు చేసుకోండి, మళ్ళీ ఈ చేతులు చేయండి, మళ్ళీ ఈ చేతులు అయిపోయింది. సో అట్లా ప్రాక్టీస్. ఇక్కడ మనకి 4 పాయింట్లు దొరుకుతాయి. ఈ 4 చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ నిద్రలేమికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. టెన్షన్ తగ్గాలన్నా అన్నిటికీ బాగుంటుంది. దానిపైనే ఇంకొంచెం దూరం ఇట్లా అరంగుళం దూరం, ఇక్కడో పాయింట్, ఇక్కడో పాయింట్, మళ్ళీ ఇక్కడో పాయింట్, ఇట్లా 4 ఉంటాయి అక్కడక్కడే. వీటిని ప్రెస్ చేయండి. సో మణికట్టు దగ్గరే మనకి 4 పాయింట్లు దొరుకుతాయి. ఏది 2 వేల దూరంలోనే. 2 వేళ్ళు అంటే 3 వేళ్ళు, 2 కాన్స్ అంటారు. సో ఈ గ్యాప్లోనే 4 పాయింట్లు ఉంటాయి మనకి, ఇంత గ్యాప్లో. ఈ 4 చేసుకోవచ్చు గుండెకి, నిద్రకి, టెన్షన్ తగ్గడానికి. అయ్యుండొచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను ఇట్లా చెప్తున్నా పర్పస్. అదే మీరు అనేది నాడి టెస్ట్ చేయడమా? పల్స్దా? ఓకే, ఇట్లా పెట్టి చూస్తాం. అది మీరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకున్నప్పుడు మీకు లబ్దబ్ ఒక నర్వు కొట్టుకుంటూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. ఆ కొట్టుకునే దాన్ని బట్టి వీళ్ళల్లో వాతం ఎక్కువ ఉందా, పిత్తం ఎక్కువ ఉందా, కఫం ఎక్కువ ఉందో చెప్పేస్తారు నాడి శాస్త్రం చదివిన వాళ్ళు. ఇటు ఉంటాయి ఆర్గాన్స్, ఇటు ఉంటాయి. అలాగే ఈ చేతులు కూడా ఉంటాయి. మామూలుగా తాకి పంచే దాంట్లో అయితే ఈ చేతులు కూడా చెప్తారు. మనకైతే మామూలుగా
చాలా ఉంటుంది ఈ సబ్జెక్టు. కాకపోతే అంత అక్కర్లేదు, మామూలుగా పాయింట్ ఇది మెరిడియన్స్ హార్ట్కి సంబంధించి ఈ లైన్ అంతా. ఇంకా మాట్లాడితే ఇలా 2 ఫోల్డ్స్ ఇవ్వండి. మనము దేని చేస్తున్నాం, కార్పల్ టన్నల్ సిండ్రోమ్కి ఒక ఫోల్డ్ ఇట్లా చేస్తున్నాం కదా. దీంట్లో ఇక్కడ మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికిన వేలు మూడింటిని చుక్కలు పెట్టేసుకోండి. ఒక స్కెచ్ పెట్టేసి చుక్కలు పెట్టుకోండి, లేదా బొట్టి బిళ్ళలు పెట్టుకోండి, మార్క్ చేసుకోండి. ఇది వచ్చి గుండెకి, లాస్ట్ చిటికిన వేలుతో వచ్చి గుండెకి, మధ్య వేలు వచ్చి పెరికార్డియం అంటే గుండె పై పొరకు, దానికి సంబంధించింది. అట్లా చాలా ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. సో ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 ఇలా పెట్టేసుకోండి, చుక్కలు చేసేసుకోండి. అరుగుదలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పాయింట్. మధ్య వేలు వచ్చి ఇట్లా ఎక్కడైతే టచ్ అయిందో 2 ఫోల్డ్స్ ఇచ్చాక టచ్ అయ్యే ప్లేస్. అలాగే ఈ చేతులు కూడా సేమ్. మరి కాళ్ళల్లో ఎలా చూడాలి మనం ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నాం. వేళ్ళు వదిలేయాలి, కాలు వేళ్ళు వదిలేసుకోవాలి. లెక్క చూసుకునేటప్పుడు ఓన్లీ వేళ్ళు వదిలేసి పాదము లెంత్ చూసుకోవాలి సగము. మళ్ళీ ఇటు నుంచి మెట్టు వేలు లైన్ అంటే 2వ వేలు, బొట్టన వేలు పక్కన వేలు ఉంది కదా ఆ లైన్. సో అది తీసుకోవాలి. 2 కలిపి ఎక్కడ వస్తుందో చూడండి, ఇప్పుడు చెయ్యండి. ఇది 4, 4, 8, ఇంకా ఇది 4, మొత్తం 12 వచ్చింది. అంటే నాకు సగం అంటే 6 వేళ్ళు వస్తుంది. సో 6 వేళ్ళు లెక్క చూసుకుంటున్నాను. ఇంచుమించుగా అందరికీ 6 వేళ్ళే ఉంటాయి, ఎవరి వేలు వాళ్ళదే, అయినా వాళ్ళ పాదం కూడా అదే సైజు ఉంటుంది. సో ఇటు మధ్య వేలు లైన్ తీసుకోండి, 2 కలిసే ప్లేస్ ఎక్కడ కలిసింది ఆ పాయింట్. ఇది కూడా అంతే, ప్రతిరోజు చేసుకోండి. హై బీపీకి, అరుగుదల సమస్యలకి, అన్నిటికీ పనికొస్తుంది. దీని పేరే తల హృదయ. తల అంటే ఏంటి, సర్ఫేస్ ఉపరితలం. తల హృదయ. తల అంటే ఈ తల కాదు, ఉపరితలం అంటాం కదా, సర్ఫేస్ అది. హృదయ అంటే గుండె పైన ఉండే సర్ఫేస్, దానికి సంబంధించి పాయింట్. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. హై బీపీ వాళ్ళకి ఇది అది అని లేదు, ఇంకా అందరికీ పనికొస్తాయి. ఇది అందరూ కంపల్సరీ రోజు చేసుకోండి. ఏమాత్రం గుర్తున్నా ప్రతిరోజు దీని మీద ఒక 10 నిమిషాలు కేటాయించుకోండి, చాలా బాగుంటుంది. అట్లాగే 2వ కాల్లో కూడా సేమ్. ఇప్పుడు అరిచేతుల్లో కూడా ఇట్లానే, ఈ చెయ్యేమో ఇట్లానే 2 ఫోల్డ్స్ ఇచ్చాం కదా. కాకపోతే కాల్లో కుదరదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రేస్ అవుట్ చేయాలి అంతే. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు. ఇలా చూసుకోవడం, ఈ లైన్ చూసుకోవడం, సుమారుగా మనకు అర్థమైపోద్ది. 2 సార్లు చేసేటప్పటికి ఇక ఈ లెక్కలు కూడా అక్కర్లేదు, డైరెక్ట్గా పాయింట్ అక్కడికే వెళ్ళిపోతుంది. చెయ్యి మనకి తెలిసిపోతుంటుంది, నొక్కేటప్పుడే ఎఫెక్టివ్గా ఉందా లేదా అని తెలిసిపోతుంది. సో ఇది ఇంకా వీలైతే బీపీ బాగా ఎక్కువగా ఉంది, కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుంది అంటే బొటన వేలు గోరు చివరి భాగం ఉంది కదా, ఎడ్జ్ అంటే ఈ గోరు అడ్డంగా నిలువుగా కలిసే ప్లేస్ ఉంది కదా, దీన్ని కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఇది ఈ చూపుడు వేలు, బొటన వేలు ఇలా పెట్టేసి ప్రెస్ చేయడం. ఇది చేతుల్లోకి వర్తిస్తుంది సేమ్ అంతే. వెంటనే కళ్ళు తిరిగినట్టున్నా, కళ్ళు తిరిగి పడతామేమో అనిపిస్తూ ఉంటుంది చూడండి, ఒక్కోసారి అన్కాన్షియస్ ఇట్లా వెళ్ళిపోతుంటుంది, కళ్ళు తూలుతుంటాయి, బ్లడ్ అంటే బీపీ పెరిగి అట్లా అవుతుంటుంది. అప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేయొచ్చు. ఇంకా మాట్లాడితే ఒకసారి మన యోగా క్లాస్లో పడిపోయింది కదా ఇక్కడికి వచ్చి, అదే ఒక హెల్త్ ప్రాబ్లం ఉన్నారు. వాళ్ళకైతే ఏం చేస్తారంటే మామూలు ఆక్యుపంచర్లో చెప్పడం అయితే ఒక చిన్నది ఇక్కడ మనము రంధ్రం పెట్టేయచ్చు, చిన్నది ఇట్లా పించ్ ఒకటి గుచ్చాలి, గుచ్చితే రక్తం కారుతుంది. ఒక 2-3 డ్రాప్స్ పిసికేయాలి గట్టిగా, ఈ వేలుని ఇలా పిసుకాలి. పిసికితే రక్తం చుక్కలు పడుతుంటాయి, ఒక 3-4 చుక్కలు లేదా ఒక 10 చుక్కల దాకా కూడా పోయినా నష్టం లేదు. అలా చేస్తే వాళ్ళు వెంటనే లేచి కూర్చుంటారు. అదొకటి. దీనికి కూడా ఏదైనా వేళ్ళు చివర్లు అన్నీ కూడా అలా పనికి వస్తాయి. చాలా ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ పాయింట్స్ ఉంటాయి. అది ఫింగర్ చివర్ల టిప్స్ అన్నీ కాకపోతే తెలియకుండా మనం ఏమి అంత పంచర్ చేయక్కర్లేదు, కానీ ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా హెడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా పనికొస్తుంది. తలనొప్పి ఉన్నా మనం చెప్పుకునేదే కదా ఇప్పుడు బొటన వేలు తలకి ప్రతీక. ఈ బొటన వేలు తలకు సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ పనికొస్తుంది. అసలు తల ఎందుకు తిరిగిద్ది,
రక్త ప్రసారము బ్రెయిన్కి అందాల్సినంత అందనప్పుడే కదా తల తిరిగేది. సో అందుకే ఈ పాయింట్ అని చెప్తారు. సో ఇలా ప్రెస్ చేసి వేసుకోవడం, గట్టిగా నొక్కి పెట్టి కాసేపు ఉంచవచ్చు, మళ్ళీ తీయచ్చు. అట్లా క్రియేటివ్గా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎలాంగ్ ది ఛానల్స్ కంపల్సరీ. భుజాల నొప్పులు అలాంటివి ఉన్నా కూడా 2వ వేలు 3వ వేలు మధ్యలో ప్రెస్ చేసుకోవచ్చు. భుజాలు స్టిఫ్నెస్కి బాగా పనికొస్తుంది. ఇది అరుగుదల సమస్యలు ఉంటే ఏం చేయాలి? 2వ వేలు 3వ వేలు సెంటర్ వెబ్ ఇది నొక్కకూడదు. కాళ్ళల్లో కూడా సేమ్. మెట్టు వేలు ఉంది కదా, దాని తర్వాత వేలు, ఈ 2 ఇక్కడ ఈ పాయింట్ లేదా మెట్టు వేలు, ఇది ఈ ఎడ్జ్, ఈ వేలు చివర ఈ టిప్, ఈ 2 అరుగుదలకి మొత్తం ఈ లైన్ అంతా అరుగుదలకు పట్టుకొస్తుంది. మనకి అరుగుదల సమస్యలు ఉన్నప్పుడే భుజాలు పట్టేస్తాయి. ఎంతమందికి తెలుస్తుంది? మనకి స్టిఫ్నెస్ వచ్చింది అంటే లోపల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటేనే భుజాలు పట్టేయడం, మెడలు పట్టేయడం జరుగుతుంది. సో ఈ పాయింట్లకు ప్రెస్ చేసుకోవడం వల్ల అరుగుదల సమస్యలు కంట్రోల్ అవుతాయి, అట్లా తగ్గుతుంది. సో ఈ లైన్ 2వ లైన్, 2వది 3వది గుర్తు పెట్టుకోండి. చాలా ఈజీగా బండ గుర్తు పెట్టుకోవచ్చు. పెళ్ళైన ఆడవాళ్ళకి మెట్టులు పెడతారు. ఎందుకు? కారణం ఏంటంటే, మెట్లు పెట్టడానికి కారణం ఏంటంటే, ఒకేసారి పెళ్ళయ్యేటప్పటికి బాధ్యతలన్నీ వచ్చి మీద పడతాయి. పిల్లలు పెంచడం దగ్గర నుంచి ఫ్యామిలీని చూసుకోవడము, మళ్ళీ మన ఆరోగ్యాలు చూసుకోవాలి, వీళ్ళకి స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. స్ట్రెస్ తగ్గడానికి మెట్లు పెడతారు. మళ్ళీ ఇక్కడ ఈ ఆక్యుప్రెషర్ పాయింట్లు అన్నీ కూడా అరుగుదల సమస్యలకి, అరుగుదల సమస్యలు రాకుండా మెట్లు పెడతారు. పెడతారు కానీ అది నాకు అంత తెలియదు. కానీ ఈ 2 వేళ్ల మధ్యలోది కరెక్ట్ పాయింట్ అరుగుదలకి. సో అందుకే మనకి స్ట్రెస్ వస్తేనే కదా అరుగుదల సమస్యలు వచ్చేది. ఎప్పుడు ఎక్కువ ఆలోచించినప్పుడే అరగదు తీసుకున్నది. సో అందుకోసమనే 2వ వేలు 3వ వేలు మధ్యలో లైన్ అంతా మనం ప్రెస్ చేసుకోవచ్చు. చాలా హెల్ప్ అవుతుంది. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా నేను చెప్పినట్టు 2వ వేలు టిప్ కూడా, ఇప్పుడు ఈ బొటన్ వేలు ఎలా చూపించానో అలాగే 2వ వేలు టిప్ కూడా ప్రెస్ చేసుకోండి. తెలియలేదు మొత్తం వేళ్ళు చేసుకోండి, నష్టం ఏముంది? గుర్తు రావట్లేదు, ఏం చేయాలో తెలియదా, ఏం పర్వాలా, అన్ని వేళ్ళు టిప్స్ ప్రెస్ చేసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది చిన్నవి చాలా టైం అవుతుంది. ఇంకోటి హై బీపీకి వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చెయ్యిలో పెట్టినప్పుడు కింద చిటికిన వేలు లైన్లో మన మోచేయి ఫోల్డింగ్ దగ్గర ఎముక చట్ట భాగం దొరుకుతుంది. ఇక్కడ ఇది ఎముకకి కొంచెం యువతల ఫోల్డింగ్, రిస్ట్ క్రీజ్కి ఎముకకి మధ్యలో. ఇంకా మాట్లాడాలంటే హ్యాంగర్లా పెట్టండి. ఇలా పెట్టినప్పుడు మధ్య వేలు, ఇదేమో బొట్టం వేలు, ఎక్కడ టచ్ అవుతుందో అది ఇది చేసుకోండి. హై బీపీకి, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి, అలసట, ఆయాసం ఉన్న, ఊపిరితిత్తుల్లో గాలి ఆడినప్పుడు అన్నిటికీ పనికొస్తుంది. సో ఇది ఇప్పుడు మనం పైది చెప్పుకోవట్లా, కిందది చెప్తున్నాం. అంటే పైది కూడా హెల్ప్ అవుతుంది, దాని లాభం దానికి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి దీని గురించి చెప్తున్నా. ఇది బీపీకి బాగా పనిచేస్తుంది. ఇది కూడా గుండెకు సంబంధించిన పాయింట్. ఇది హార్ట్ అంటే అదే ఎముక ఉంది కదా, ఎముకకి మీరు ఇట్లా మూసినప్పుడు ఇక్కడ మోచేయి దగ్గర ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ లైన్ ఒకటి దొరుకుతుంది కదా, ఈ ఫోల్డింగ్ లైన్కి ఇక్కడ ఎముక ఉంది, ఈ రెండింటికి మధ్యలో ప్లేస్. అర్థమైందా? మీరు ఇట్లా మూసినప్పుడు ఇక్కడ ఒక ఎముక తగులుంది, ఈ ఎముక ఉందా, ఇది ఫోల్డింగ్ క్రీజ్ కదా, ఈ రెండింటికి మధ్యలో ఇది ఎముక, ఈ రెండింటి మధ్యలో పాయింట్. ఓకే, ఇది హై బీపీకి అద్భుతంగా పనిచేస్తుంది. సో దీన్ని ప్రెస్ చేసుకో. ఇది అంతే, నిమిషం 2 నిమిషాలు. ఈ చెయ్యి ఒక 2 నిమిషాలు ఇలా చేసుకుంటే రోజు చేసుకున్నా కూడా. ఇంకా ఇక్కడ సమస్యలు కూడా పనికొస్తుంది. అంటే మోచేతులు కొంచెం నొప్పులు రావడం, ఇక్కడ దానివల్ల ఇక్కడ నొప్పులు రావడం, ఇటు నొప్పులు, వీటన్నిటికి కూడా పనికొస్తాయి. ఆ ఒక్కదానికే కాదు, అవుటర్ కుర్పార. సో అది మనం ఇలా పెట్టి చేస్తే తెలివిగా ఇది కవర్ అవుతుంది, ఇది కవర్ అవుతుంది, 2 ఎట్ ఏ టైం చేసుకోవచ్చు. సో
పైదేమో టాక్సిన్స్ బయట రిలీజ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది, కిందదేమో గుండెకి సంబంధించి. ఓవరాల్గా రెండు అవసరమే కదా, టాక్సిన్స్ ఉంటేనే కదా బ్లడ్ అనేది చిక్కగా అయిపోయి రక్త ప్రసారం అనేది స్లోగా ఉంటుంది, లేదా బాగా కష్టంగా నెట్టాల్సి వస్తుంది గుండె. సో అప్పుడు ఆటోమేటిక్గా గుండె మీద ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది, అదే బీపీ రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. బీపీ లేకపోవచ్చు, భుజాలు పట్టేయడాలు ఇవన్నీ కారణం ఏంటి? నేను మొన్నే చెప్పా, హైపర్ టెన్షన్. అంటే టెన్షన్ ఎక్కువ అవుతుంది లోపల, ఆ టెన్షన్ వల్ల ఇవన్నీ కండరాలు పట్టేస్తూ ఉంటాయి. సో మన బ్లడ్ అది మెయిన్ కారణము రెండు. ఒకటి ఏమిటంటే మనం పడుకున్నప్పుడు తెలియకుండా అటువైపు ఎక్కువగా బలం వేసి పడుకోవడము, వంకరగా పడుకొని ఉంటాం, అంటే దీని మీద ప్రెషర్ పడేటట్టు. పొద్దున పూట 8ంటికా మీరు పడుకోవడం ఎటు తిరిగి పడుకుంటున్నారు? అటు అస్సలు పడుకోకూడదు. మీకు ఇక నొప్పి వచ్చింది కాబట్టి వేరే వైపే పడుకోవాలి, నిద్ర రాకపోయినా తప్పదు, బలవంతంగా వేరే వైపే పడుకోండి. వీలైతే ఇక్కడ దాకా దిండేసుకోండి, భుజం కింద దాకా దిండేసేసుకోండి, ఇక్కడ దాకా కాకుండా. ఇంకా వీలైతే సర్వైకల్ పిల్లోస్ అని దొరుకుతున్నాయి ఇప్పుడు, అవి ఒకటి ఆర్డర్ పెట్టేసుకోండి. సర్వైకల్ పిల్లో చాలా హెల్ప్ అవుతుంది, బాగుంది అది, భుజాల నొప్పులకి బాగా హెల్ప్ అవుతుంది. అదేలే అటు తిరిగి పడుకోవడం చేసి ఉంటారు, దానివల్ల. నాకు మొన్న 2 రోజుల క్రితం ఏమైందంటే నిద్రలో నాకు తెలియలే, అసలు మెలకు కూడా లేకుండా ఈ చెయ్యి తల కింద పెట్టి పడుకున్నట్టున్నా అంతే. తర్వాత రోజంతా 2 రోజులు పట్టింది నాకు నొప్పి తగ్గడానికి, ఎల్బో నొప్పి వచ్చేసింది. అంటే మన తల బరువు అంతా దీని మీద ఉంది కదా, అట్లా జరుగుతుంటాయి. ఎక్కువగా అదే ఉంటుంది కారణం, మనం తప్పు భంగిమల్లో పడుకోవడం, అనవసరమైన బరువు పడడం ఆ ప్లేస్కి, ఇవే జరుగుతాయి. ఇంకా వీలైతే అంశమర్మ, ఈ లోకల్గా ఇక్కడ స్టిఫ్నెస్ కదా, సో ఇక్కడ మన మెడ భుజాలు కలిసే ప్లేస్లో 4 వేళ్ళు ఇలా పెట్టుకోండి, మధ్య వేలు ఎక్కడ టచ్ అయిందో చూసుకోండి. ఆ మెత్తటి టెండాన్ ఉంటుంది కండరం, ఇది చేసుకుంటా ఉండండి. ఇదొకటి. మళ్ళీ భుజం ఇట్లా పెట్టాలి, ఇట్లానే మనం ఇక్కడ కనుక పెట్టినట్టు ఇలా పెట్టేసి గుండ్రటి భుజానికి అటు ఇటు మధ్య వేలు బొట్టన వేలుతోటి అందిన మేర చూసుకొని ప్రెస్ చేయండి. మీకు సెన్సిటివ్ ప్లేసులు దొరుకుతాయి, పాయింట్లు దొరుకుతాయి, తడుముతూ ఉంటే తెలిసిపోతూ ఉంటుంది. మీకు కొంచెం నొప్పి పుడుతుంది అంటే అక్కడ కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటుంది. అలానే బలవంతంగా రప్చర్ చేస్తున్నట్టు అంత బలంగా ఇవ్వకూడదు, చూసుకొని మీకు హాయిగా అనిపించిన దాకా అంత ప్రెషర్ ఇవ్వండి. ఇట్లా పెట్టేసి ఇట్లా ఇవ్వండి, ఇలా చేసుకోవచ్చు. ఇంకా మాట్లాడితే వెనకాల మనకి ఎముక ఒకటి దొరుకుతుంది కదా, స్కాపిలా బోన్ అంటారు, అంటే ట్రయాంగిల్ షేప్లో ఇట్లా బోన్ ఉంటుంది. ఆ బోన్ లోపల ఒక సొట్ట భాగం దొరికింది, డింపుల్ ఉంటుంది కదా. కొంతమంది జాకెట్లో డీప్ నెక్ వేసే వాళ్ళు బాగా కనపడతాయి చూడండి ఎప్పుడైనా. వాళ్ళకి ఎముక కండరం ఉంటుంది కదా, దానిలో సొట్ట భాగం దొరుకుతుంది. అది మనకు దొరికిద్ది, ఎందుకంటే మనం యోగా చేస్తున్నాం కదా, గోముఖాసనం ప్రాక్టీస్ అయింది కదా, సో వీపు అంతా టచ్ చేయగలం, మనకు తెలుస్తుంటుంది. మీకు ఆ సొట్ట భాగం దొరుకుతుంది, దాన్ని చూసుకోండి ఎక్కడ అనేది. ఇప్పుడు నాకు దొరికింది, మీరు ఎవరైనా వచ్చి చూడొచ్చు కావాలంటే. ఇది ఇక్కడ మీరు కూడా అది రిలేట్ చేసుకోండి ఎంత దూరంలో ఉంటుంది. ఇక్కడ ఇది పెట్టాను కదా, ఈ మధ్య వేలు పెట్టి, అది అర్థమైందా? అసలు అది ప్రెస్ చేస్తుంటే ఇక్కడికి వెళ్తుంది నొప్పి, అది ఆ పాయింట్ అన్నమాట. మీకు అర్థమయ్యే ఉండేది. సో అది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, అది పవర్ఫుల్ పాయింట్, మర్మ పాయింట్. సో ఇది 2 వైపులా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చేత్తో కుడి చేత్తో ఎడమ చేత్తో కుడివైపు 14 సార్లు చేయండి, వెంటనే రిలీఫ్ వస్తుంది. సో ఇది మర్మ పాయింట్. అది కూడా దొరికిందా? మీకు దొరికిందా? అందరికి దొరుకుతుంది, తెలిసిందే. అది సింపుల్ కూడా, చాలా తేలిక. ఇలా తడుముకోవాలి, ఎముక చూసుకొని ఆ సొట్ట భాగము దాని లోపలే ఎముక కండరం ఉంటుంది, ఆ కండరం దగ్గర దొరుకుతుంది. మెయిన్ తెలియకపోతే వేరే వాళ్ళకి బ్లౌజులు వేసుకున్నప్పుడు వాళ్ళకైతే ఇంకా బాగా ట్రేస్ అవుట్ చేయొచ్చు. ప్రేయర్ చేద్దాం.
అనులోమ విలోమ పర్వాలేదు చేయకపోయినా, వేరే చాలా చేశాను కదా ప్రాణాయామం. డీప్ డీప్. ఓ ఓ ఓం అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోన్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సులోచన గారు, శేష్ కుమార్ గారు, కుసుమ గారు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా. అది చేయండి శ్రీలత గారు, వదిలిపెట్టకుండా రోజులో 5-6 సార్లు, ఇంకా ఎక్కువ సార్లు కూడా చేసేసుకోండి, పాయింట్ తగ్గుతుంది.